ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమై గంట సేపు దాటింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ పోస్టల్ బ్యాలెట్‌లో మ్యాజిక్ ఫిగర్‌ని బీజేపీ దాటేసింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్ పోల్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ అయిన 36 నంబర్‌ను దాటింది. అయితే ఆప్ తరపు నుంచి సీఎం క్యాండిడేట్‌లు గాని, సీనియర్ క్యాండిడేట్‌లు గాని అందరూ వెనకంజలో ఉన్నారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆప్ మెయిన్ లీడర్ అండ్ సీఎం క్యాండిడేట్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పూర్తిగా వెనుకంజలో ఉన్నారు. దాని తర్వాత ప్రస్తుత సీఎంగా ఉన్న అతిసి కాల్కాజీ స్థానం నుంచి ఆవిడ కూడా వెనుకంజలోనే ఉన్నారు. షాకూర్ బస్తీ ఆప్ అభ్యర్థి సత్యకుమార్ జైన్ మాత్రం ముందంజలో ఉన్నారు. ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుల్లా ఖాన్ ముందంజలో ఉన్నారు. గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ ముందంజలో ఉన్నారు. మొత్తానికి సీనియర్ లీడర్ ఎవరైతే ఉన్నారో సిసోడియా ఆప్ నుంచి చాలా కీలకమైన వ్యక్తి, సీనియర్ లీడర్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక వెనక బ్యాక్ బోన్ లాంటి వ్యక్తి, షోడా లాంటి వ్యక్తి అతను కూడా వెనుకంజలోనే ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే దుమ్ము రేపుతున్నాయి. అందరం ముందుగానే అనుకున్నట్లుగానే బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. మొత్తం 70 స్థానాలకైతే కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 366 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. 18 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ లెక్కింపు అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఢిల్లీ పీఠాన్ని కాషాయపరం చేయడానికి బీజేపీ ఏసిన ఎత్తుగడలన్నీ ఫలిస్తూనే ఉన్నట్లు మనకి వస్తున్న ఫలితాల ద్వారా అర్థమవుతా ఉంది. ఇప్పటివరకు 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే ఆప్‌ని ఊడ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్లుగానే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఇప్పటివరకైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తి కావాల్సి వచ్చింది. ఇక కొద్దిసేపటి తర్వాత అసలు లెక్కింపు ప్రారంభం కానుంది. దాంట్లో మరి ఫలితాలేమన్నా తారుమారవుతాయా? పోస్టల్ బ్యాలెట్ ఇచ్చిన ఊపునే ఆ ఫలితాలు కూడా కంటిన్యూ చేస్తాయా అనే దాని కోసం మినిట్ టు మినిట్ చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు.